సో మేజర్ యాక్సిడెంట్ అయినట్టు ఉంది. ట్రక్ ఉంది పక్కన. ఇది చేసేది అబ్సల్యూట్లీ తప్పు. మిస్టర్ బీన్ కార్ ఇన్ గ్రీన్. వాడు చూడు. Welcome aboard everyone. First of all, hope you are doing absolutely great. Highway first time ఎక్కబోతున్నా. ఫస్ట్ టైం కాబట్టి మేబీ చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ ప్లీజ్ ఇగ్నోర్ దమ్. ఐ విల్ గెట్ బెటర్. బట్ దిస్ ఈస్ ప్యూర్లీ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ బైక్ ఆన్ ద హైవే. అంటే క్లాసెస్ మాత్రమే హైవేలో, అది కూడా 2 క్లాసులు మాత్రమే చేశాను. కార్ పరంగా నాకు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. సో బైక్ తోటి ఇదే ఫస్ట్ టైం, అది కూడా నాకు కొత్త బైక్తో ఫస్ట్ టైం తీసుకెళ్తున్నా. ఏ మిస్టేక్స్ జరగకుండా అంత ప్రశాంతంగా జరుగుతుందని. మిస్టేక్స్ ఏం జరగవు, ఆఫ్ కోర్స్ ఇట్స్ ఆల్ ఇన్ ద హెడ్. అంతా మన బుర్రలోనే ఉంటుంది. ఏదైనా మిస్టేక్ చేస్తామేమో అని చెప్పి. మిస్టేక్ ఏం జరగదు. ఈవెన్ చిన్న మిస్టేక్ అయినా జస్ట్ రీకరెక్ట్ చేసుకుని వెళ్ళిపోవడం అంతే తప్ప మిస్టేక్స్ ఏం జరగవు. లెట్స్ బిగిన్. చెక్ చేస్తున్నా ఫోన్ కరెక్ట్గానే ఉందా లేదని. ఆఫ్టర్ దిస్ టనల్ హైవే స్టార్ట్ అవుతుంది. అంటే చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ ఉంటుంది, దాని తర్వాత హైవే స్టార్ట్ అవుతుంది అనమాట. లుక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. So here we go on to the German highway. ఈ హైవే నాకు తెలుసు, కొంచెం స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. యూజువల్లీ ఏంటంటే స్పీడ్ లిమిట్స్ ఉండకుండా ఉంటాయి కదా. స్మూత్లీ ఆన్ టు దిస్ 80 స్పీడ్ లిమిట్. చెప్పాను కదా 80 స్పీడ్ లిమిట్ అని. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియదు, కానీ డిసెల్డార్ఫ్ అనే సిటీ, డిసెల్డార్ఫ్ కొలోన్ మెయిన్ హైవేకి A46కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఎక్కువ ప్రెషర్ పెట్టాలనుకోవట్లేదు నేనేమి. ఇప్పుడు మీరు డోంట్ ఎక్స్పెక్ట్ దట్ నేను ఇప్పుడు ఏదో హై స్పీడ్లో వెళ్తానని చెప్పి అవేమి ట్రై చేయట్లేదు. అడ్రస్ చెప్పు, నీతో ఒకసారి అడ్రస్ పెట్టు. వాడు చూడు. I hope it's okay. అంత స్ప్రే వదిలాడు దరిద్రుడు. అది మనం హైవే. ఇప్పుడు ఇదంతా కన్స్ట్రక్షన్ జోను. కొంచెం ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది ఎప్పుడు. దట్స్ ద హైవే సింబల్. ఇప్పుడు కూడా కనెక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ట్రాఫిక్ ఉంది కాబట్టి కొంచెం చూసుకుని కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అంటే యూజువల్లీ ఏంటంటే పెద్ద ట్రక్ ఉంది పక్కన. ఇంకా అంకల్ జాయిన్ అవుదాం. అంత ఆల్ ఇన్ ద హెడ్. సో నేను ఆ డెసిషన్ తీసుకున్నాను చూడండి, ఫ్రంట్కి వెళ్ళి తీసుకోవాలని. అది మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నమాట ఆ డెసిషన్. హండ్రెడ్ స్పీడ్ లిమిట్, 120 స్పీడ్ లిమిట్ నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఈ డిసెల్డార్ఫ్ ఈ 26 కిలోమీటర్స్ అట్లీస్ట్. నో స్పీడ్ లిమిట్ చాలా రేర్గా వస్తుంది. సో ఇక్కడ ఈ 3rd లేన్లోనే ఉంటాను అనమాట. 3rd లేన్లోనే వెళ్తూ ఉంటాను. ఇంకా నేను ఏమన్నా ట్రక్ ఏమన్నా ఫ్రంట్ ఏమన్నా ఉండి అది 70 కానీ 60 స్పీడ్లో ఉంటే దెన్ ఐ విల్ మూవ్ టు 2nd లైన్. బట్ ఫర్ నౌ 3rd లైన్ లుక్స్ గుడ్. ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా కొంచెం ఫ్రీగా ఉంది. లేకపోతే రోజు నేను పడే తంటాలు అంతా ఇంత కాదు. ఈ హైవేలో ఎప్పుడు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. అండ్ ఆల్సో వన్ థింగ్ టు సే, ఐఎమ్ ప్రాపర్లీ గేర్. నేను మొత్తం గేర్ వేసుకుని వచ్చాను. గ్లౌస్, ప్యాంట్, విత్ ప్రాపర్ సేఫ్టీ మెజర్స్.
అన్నీ వేసుకుని వచ్చాను విత్ గుడ్ షూస్ అన్నీ. సో ఐఎమ్ ప్రిపేర్డ్, ఏదో ర్యాండమ్గా వచ్చేయడం కాదు, ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఇంకొకటి, థర్డ్ లేన్లో ఉన్నప్పుడు మీరు కనెక్టింగ్ జోన్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పక్కన కూడా చూస్తూ ఉండాలి. ఎందుకంటే సడన్గా వచ్చి వాడిని కన్ఫ్యూజ్ చేస్తాం జాయిన్ అవ్వాలనుకున్న వాడిని. సో అది కూడా మీరు చూసుకుంటూ ఉండాలన్నమాట థర్డ్ లేన్లో ఉన్నప్పుడు. థర్డ్ లేన్ ప్రతిసారి ఏదో సేఫ్గా వెళ్ళిపోతున్నట్టు ఉండదు, థర్డ్ లేన్లో కూడా చాలా అటెంటివ్గా ఉండాలి. 120 స్పీడ్ లిమిట్. సో కార్ వాడు మ్యాక్సిమం 100లోనే వెళ్తున్నాడు. సో ఐ విల్ జస్ట్ గో టు ద సెకండ్ లైన్. లెట్ మీ చెక్ ఫస్ట్ ఇఫ్ దేర్స్ ఎనీవన్. ఐ విల్ రీఇటరేట్ అగైన్, ఇదే నా ఫస్ట్ హైవే మీదకి నా బండిని తీసుకురావడం. సో దిస్ విల్ బీ డాక్యుమెంటెడ్ ఫర్ ఎవర్ ఇన్ ద వీడియో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. కొలోన్ అనే పెద్ద సిటీకి డైవర్షన్ వస్తుంది. సో చాలా కార్స్ అటు రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాయి, ఎందుకంటే కొలోన్ వైపు వెళ్తాను అనమాట. ఆ కొలోన్ నేను ఎప్పుడు నా వర్క్ ప్లేస్ కూడా హైవేలో నుంచి వెళ్ళాలి. సో నేను అందులోంచి వెళ్తాను అనమాట. సో ఇది A46 డిసెల్డార్ఫ్ది అండ్ కొలోన్ A3. ఈ థర్డ్ జోన్లో ఉన్నప్పుడు ఈ జోన్లోంచి కార్స్ జాయిన్ అవుతాయి. సో వాటి మూవ్మెంట్ బట్టి మనం అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళు ముందు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మనం వెనకాల జాయిన్, ఎందుకంటే మనం ప్యారలో ఇక్కడే పక్కనే కూడా ఉండొచ్చు, వాడిని వెనకాల జాయిన్ అవ్వాలి. అట్లా ఈ జోన్స్ ఉన్నాయి కదా, వెంటనే వచ్చి ఇలా ఇవి ఇండియాలో చాలా మందికి తెలియదు. వెంటనే వచ్చి ఇలా కనెక్ట్ అవ్వాలి, లేకపోతే అక్కడ ఆగి చూసుకుని కనెక్ట్ అవుతాం. మనం ఇప్పుడు హైవేస్ దగ్గర ఆగి ఎవడన్నా వస్తున్నాడా లేదా అని చూసి అప్పుడు కనెక్ట్ అవుతాం. బట్ అవి వాటిని యాక్సిలరేషన్ జోన్స్ అంటారు. అంటే మీరు ఒకే స్పీడ్లో వచ్చి జాయిన్ అవ్వాలి. ఇక్కడ వెళ్తాను, ఇప్పుడు నేను 100 స్పీడ్లో ఉంటే వాడు ఆ యాక్సిలరేషన్ జోన్లో 100 స్పీడ్లో వచ్చి జాయిన్ అవ్వాలన్నమాట. జస్ట్ లైక్ దట్. ఎయిదర్ నా ముందు కానీ నా వెనకాల కానీ జాయిన్ అవ్వాలి. దేర్ ఆర్ మెనీ రూల్స్, చాలా రూల్స్ ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తున్నా, ఒక సిరీస్ ప్లాన్ చేస్తున్నా. ఇన్సైడ్ సిటీ, అవుట్ సైడ్ సిటీ, హైవే మీద ఎట్లా అనేది. బండి మీద ఇంకా ఈజీ అనిపిస్తుంది నాకు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కార్లో కన్నా. సో ప్లాన్ చేస్తున్నా అదొకటి. దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. రూల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ బోర్డ్స్ ఉన్నాయి, ఈ బోర్డ్స్ ఎందుకు పెట్టారు, ఓకే, ఫోర్ ఆ బోర్డ్కి అర్థం ఏంటి, బోర్డు అక్కడ ఎందుకు ప్లేస్ చేశారు, ఈ సెంటర్లో ఎందుకు లేదు, అక్కడ ఎందుకు పెట్టారు. యా, మీకు గెస్ట్ లాజిక్గా ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఫర్ సపోజ్ ఇండియా నుంచి ఎవరైనా యూరోప్కి రావాలనుకుని ఇక్కడ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి వచ్చి వెంటనే అర్థం కాకపోవచ్చు. మేబీ దే నీడ్ టు లెర్న్ ఎ లిటిల్ బిట్. సో ఐఎమ్ ప్లానింగ్ టు డూ దట్. మళ్ళీ ట్రాఫిక్ మళ్ళీ ఏదో అయింది. సో మేజర్ యాక్సిడెంట్ అయినట్టు ఉంది. మరి గట్టిగానే వచ్చింది బందోబస్తు. ఉన్నదే ఇక్కడ 60-80 లిమిట్, ఇక్కడ కూడా ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా యాక్సిడెంట్ అయినా అసలు. వై దీస్ మెనీ పీపుల్? ఐ థింక్ దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ మాక్ డ్రిల్ అనుకుంటా. ఎక్కువ కుర్రాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి వర్క్ నేర్పించడానికి తీసుకొచ్చినట్టున్నారు, ఫీల్డ్ వర్క్. ఇంట్రెస్టింగ్. అంటే ప్రిలిమినరీ చెక్స్ ఏం చేయాలి ఏంటి అనేది సో చేస్తున్నారు. దట్స్ నైస్. చూడలేదు ఇప్పటివరకు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ చిన్నవాళ్ళే, అంటే బిలో 25. యూరోపియన్ హైవేస్లో బ్లైండ్ స్పాట్ చెక్ చేసి దెన్ యూ హ్యావ్ టు చేంజ్, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే అర్థం కాదు, వెనకవాడికి అర్థం కాదు. అండ్ ఆ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఐ మీన్ బై కమ్యూనికేషన్, సిగ్నల్ లైట్స్.
మీరు సిటీలో అయినా మీరు కంట్రోల్ చేయగలరేమో అని ఇక్కడ వాడికి అర్థం కాదు, వెనకల వాడు కంట్రోల్ చేయలేకపోవచ్చు. అందుకే ప్రతిసారి లేన్ మూవ్ అయిన ప్రతిసారి సిగ్నల్ లైట్ ఇచ్చి దెన్ చూసుకుని దెన్ చేంజ్. మేక్ ష్యూర్ యూ డూ ఎవ్రీథింగ్ రైట్ బిఫోర్ యూ చేంజ్. ఫర్ సపోజ్ హియర్ I check and I move. ఎందుకంటే అక్కడ సిగ్నల్ ఉంది కదా, అక్కడ కన్ఫర్మ్ 250 మీటర్స్లో ఇటువైపు వచ్చేయాలి. సో ముందే చూసుకుని వచ్చేయాలి, మీకు ఖాళీ ఉన్నప్పుడే ముందే వచ్చేయాలన్నమాట. సో చూడండి ఇక్కడ కట్ అయిపోయింది లైన్. సో ఇక్కడ నుంచి స్పీడ్ లిమిట్ లేదు ఇక్కడ నుంచి. కార్లు చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. నేను 13-12 కిలోమీటర్స్ వరకు నేను ఫాస్ట్గా వెళ్ళొచ్చు. Mr. Bean car in green. ఇది చేసేది అబ్సల్యూట్లీ తప్పు, చాలా తప్పు. అది అట్లా చేయకూడదు. ఇప్పుడు నేను ఒకసారి మూవ్ అవ్వాలనుకుంటే వాడు నాకు అడ్డొచ్చేవాడు. నేను అంత స్పీడ్గా ఎందుకు వచ్చేసానంటే వాడు నాకు వెనకాల టైల్ గేటింగ్ చేస్తున్నాడు. సో ఇటు వచ్చేయడం బెటర్ అని చెప్పి దాన్ని వచ్చేసాను. సో జర్మనీ రోడ్ వాక్ మిషనరీ. I think I'm leaving the highway. That's it for the video. First highway నేను డాక్యుమెంట్ చేసుకోగలిగాను. I hope you liked it. నెక్స్ట్ ఇంకా మనం ఒకేసారి కాకుండా నెమ్మదిగా ఇంప్రూవ్ అవ్వాలనేది నా ఐడియా కూడా, ఒకేసారి కాకుండా. సో మేబీ నెక్స్ట్ టైం ఇంకా లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎట్లా ఏంటి అనేది ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వచ్చేసాను, ఇంకా సిటీస్లోకి వచ్చేసాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఈ సబ్స్క్రిప్షన్ నాకు చాలా హెల్ప్ అవుతుంది టు డూ మోర్ అండ్ మోర్ సర్చ్ వీడియోస్. ఇంకా ప్లాన్స్ ఉన్నాయి. సో మీరు సబ్స్క్రిప్షన్ చేసి షేర్ చేస్తే దాన్ని ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్. ఇట్ విల్ గివ్ మీ అ లాట్ ఆఫ్ బూస్ట్. అది నా సీక్రెట్గా వాడుకుంటా. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్. రిమెంబర్, బీ సేఫ్ అండ్ స్మార్ట్ ఆన్ స్ట్రీట్స్. బాయ్.